ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంట సాగుకు సరిపడా ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచాలని నందిరైతు సమైక్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారిని కలిసి వారు వినతి పత్రం అందజేశారు. అధికారుల ప్రకటనలకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉందంటూ వారు పేర్కొంటున్నారు. నంద్యాల మండలంలో ఖరీఫ్ సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాపై నందిరైతు సమైక్య ప్రతినిధులు స్పందించారు. నందిరైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు మరియు సభ్యులు కలిసి ఈరోజు నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారిని ఆఫీసులో కలిశారు. రాబోయే సీజన్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని వారు కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు పేపర్లపై చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎక్కడా పొంతన లేదని ఈ సందర్భంగా నందిరైతు సమైక్య ప్రతినిధులు గుర్తు చేశారు. ఎరువుల పంపిణీలో జరుగుతున్న వ్యత్యాసాలను మరియు రైతుల సమస్యలను నేరుగా వివరించేందుకు త్వరలోనే జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కూడా కలిసి పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పిస్తామని నందిరైతు సమైక్య ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తర్వాత రైతులు ఎరువులకు సంబంధించి ఫర్టిలైజర్కి సంబంధించి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే టైంలో అసలు వాస్తవ పరిస్థితులు ఏమి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ నంద్యాల వారిని కలవడానికి ఇక్కడ నందిరైతు సమైక్య తరఫున సమస్య తెలుసుకునే ఉద్దేశం ఇక్కడికి వచ్చాము. వారు వివరణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఫర్టిలైజర్ కేటాయింపుల్లో నంద్యాల అత్యధిక భాగంగా రైతులు యాప్ ద్వారా తీసుకున్నారని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే గ్రామాల్లో రైతులు ఏ విధంగా సాటిస్ఫై కావడం లేదు. యాప్ అనేది బాగా ఇబ్బంది అనేది ఒకటి చెప్తున్నారు, ఎరువులు అందలేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వచ్చేసి రాష్ట్రం మొత్తం మీద నంద్యాల జిల్లాని బాగా తీసుకున్నారు అనే విషయం చూసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి అక్కడ రైతులతో చూస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పి సరే అధ్యయనం చేద్దాము, ఇంకా అగ్రికల్చర్ జిల్లాధికారిని కలుద్దామని ఈరోజు మా నందిరైతు సమైక్య సభ్యులం వారి అనుమతి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నాము. అతన్ని కలిసిన తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడాలనుకుంటున్నాము. ఇది ఈ విషయం ఈరోజు సంబంధించి నందిరైతు సమైక్య తరఫున మా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అంతా ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే యాప్ విషయంలో మా రైతులు చాలా సఫర్ అవుతున్నారు. దాని గురించి థియరీ బాగుంది కానీ ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. థియరీ విషయంలో సార్ కూడా చాలా మంచిగా చెప్పాడు. సార్ చెప్పినట్లుగా జరిగితే కనుక ఇది మంచి పద్ధతే. ఈ పద్ధతిలో ఎరువులు కనుక పంపిణీ అయితే కనుక బాగానే ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగడం లేదు. రైతులు చాలా సఫర్ అవుతున్నారు. మాకు పాత పద్ధతే బాగుంది అన్నట్లుగా ఉన్నారు. కాబట్టి పాత పద్ధతిని ఇప్పుడు పద్ధతిని బేరీజ్ వేసుకొని మోతాదు కూడా కొంతవరకు పెంచి రికమెండెడ్ సైంటిస్టులు రికమెండ్ చేసినటువంటి మోతాదులో వరి విషయంలో 96 కేజీలు, ఎన్పికే విషయంలో ఎన్ 96 కేజీలు, పి 36 కేజీలు, పొటాష్ 23 కేజీలు ఉండే విధంగా వాళ్ళు మోతాదు సెట్ చేసినారు. అదే మోతాదు కన్నా మాకు అందించాలని చెప్పేసి మేము కోరుకోవడానికి వచ్చాము. ఒక మెమరాండం కూడా ఏఓ సార్ గారికి ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కూడా కలవాలనుకుంటున్నాం మేము. కాబట్టి దయచేసి పెద్దలైన మీరు మా యొక్క వినతిని మన్నించి మా రైతులకు వీలు పడే విధంగా సులభతరం చేయవలసింది కోరుకుంటున్నాం.